ఇది నా వాగ్దానము. హగ్గై 2:5. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన ఆత్మ మన మధ్యన ఉన్నది కనుక మనము భయపడకూడదంట. మనము ప్రతిదినము అనేక విషయాలలోని ఎంతగానో దిగులు, భయము అనేది మనకి కలుగుతూ ఉంటుంది. అయితే ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక మీరు ఏ విషయంలో కూడా భయపడద్దు అంటూ ఉన్నారు. దేవుడు ఆత్మస్వరూపి అని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నది. ఆత్మ మన మధ్యన సంచరిస్తూ ఉంటుంది, మనకి జ్ఞానము బోధిస్తూ ఉంటుంది, మనకి తోడై ఉండి మనకి బలము, శక్తిని అనుగ్రహిస్తూ ఉంటారు. అదే దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా దిగులు, భయము తీసివేసి ఆయన మనకి తోడై ఉండి మన మధ్యలో సంచరించి మనల్ని ఎల్లప్పుడూ కూడా పురుకొల్పే వారిగా ఉంటారు అని దినమున ఆయన సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అవునండి, మన యొక్క జీవితాలలో ఆయన తోడుగా ఉండినప్పుడు మనకి భయము, దిగులు అనేది లేక ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారిగా మన జీవితాలు ఉంటాయని ఈ దినమున మరొక్కసారి ఆయన యొక్క కృపతో ఈ యొక్క వాగ్దానమును, వాక్యమును మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క ధననిధి, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్థానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, మీ యొక్క ఆత్మ మా మధ్యన ఉన్నది కనుక మేము భయపడక ఎల్లప్పుడూ కూడా సంతోషించి నా ప్రభా మా యొక్క సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా నాయన మీ పాదాల చెంత పెట్టి నిబ్బరము కలిగి ఉండడానికి మీరు అనుగ్రహించిన వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నాం అన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం తీసివేసి స్వస్థపరచండి. నా ప్రభు సహాయం చేయండి ఆయన. రైతుల్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. వ్యాపారస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. నాయన నా తండ్రి, అనేక బిజినెసెస్ చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. కాంట్రాక్టర్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. నాయన నా తండ్రి, చిరు వ్యాపారస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని నాయన మీ యొక్క కృపలో భద్రపరిచి నాయన, వారికి నాయన ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు లేకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను. అప్పులు ఊబిలో ఉన్నవారిని లేవనెత్తండి నా ప్రభా, సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి, ప్రతి కుటుంబానికి నాయన మీరు ఆశీర్వాదకరముగా ఉండే దేవుడని తెలుసుకుని మిమ్మల్ని వెతికేవారిగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎవరైతే మిమ్మల్ని వెతుకుతారో వారి మధ్య నేను సంచరిస్తానని మీరు చెప్పారు నా ప్రభు. నాయన నా తండ్రి, ఎవరైతే మిమ్మల్ని నాయన వెతుకుతూ ఉన్నారో వారందరికీ మీరే నా తండ్రి మీ యొక్క కృపని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాను. నాయన, ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభు. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి నాయన. మంచి వర్షాలు పడి చక్కగా పంటలు పండడానికి మీరు సహాయం చేయండి. మీ కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. God bless you.